అర్జున్ గారు సుమన్ ని హీరోగా పెట్టి సత్యం మూవీగా తీశారు. ఈ మూవీ సూపర్ హిట్ కూడా అయింది. ఇప్పటికీ ఈ మూవీ చాలా మంది చూసే వాళ్ళు ఉంటారు. అందులో నేను ఒకరిని. ఆ తర్వాత సూర్యకిరణ్ గారు కళ్యాణ్ గారిని పెళ్లి కూడా చేసుకున్నారు. ఆ తర్వాత సూర్యకిరణ్ గారు తీసిన అన్ని సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. దీంతో సూర్యకిరణ్ గారు తన భార్య కళ్యాణి గారిపై చాలా అంటే చాలా కోపం పడేవారని, చిరాకు పడేవారని, ఆఖరికి కొట్టేవారని కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి. ఇవి నిజమా అబద్ధమా అనేది అయితే చెప్పలేము. సూర్యకిరణ్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన భార్యని ఎప్పుడూ కూడా కొట్టలేదు, తిట్టలేదు అనేది చెప్పుకొచ్చారు. మరి ఇది నిజమా అబద్ధమా అనేది వాళ్ళకే తెలియాలి. నాకు తెలిసి సూర్యకిరణ్ గారు తన భార్యని కొట్టేంత చెడ్డవారు అయితే కాదు. చాలా అంటే చాలా మంచివారు. తన భార్య అంటే తనకి చాలా అంటే చాలా ఇష్టం. డైవర్స్ అయ్యి 9 ఏళ్ళైనా తన భార్యని ప్రేమిస్తూనే ఉన్నారు. డైవర్స్ అయ్యి 9 ఏళ్ళైనా తన ల్యాప్టాప్ ఫోన్ లో కూడా కళ్యాణి గారి ఫోటోనే ఉండేది. ఇది చూసిన సూర్యకిరణ్ గారు తల్లి సిగ్గు లేదురా, డైవర్స్ అయినా ఇంకా ఆ అమ్మాయి ఫోటోనే పెట్టుకున్నావు అని తిట్టేవారంట. డైవర్స్ అయ్యి ఇన్ని సంవత్సరాలైనా ఆయన మరో పెళ్లే చేసుకోలేదు. ఆయన ఒక మాట కూడా చెప్పారు, ఒకరి మీద ప్రేమ అనేది ఒక్కసారి మాత్రమే వస్తుంది. ఆ ప్రేమ కళ్యాణి గారిపై తప్ప ఎవరిపైన రాలేదని ఆయన అయితే చెప్పుకొచ్చారు. ఇలాంటి మాట చెప్పే మనిషి, ఎంతగా ప్రేమించే మనిషి